ఎందుకు పోయింది? వాగ్దాన భూమిలోకి కరువు వచ్చిందని. కానీ దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, కరువు కాటకాల్లో సింహపు పిల్లలైన ఆకలి దప్పులతో చనిపోతాయి, కానీ నన్ను నమ్ముకున్న వారు, యెహోవాను ఆశ్రయించిన వారు ఆకలి దప్పులతో చనిపోతారు. ఇంత చక్కటి వాగ్దానం ఉన్నప్పుడు అవిశ్వాసంతో ఆమె తీసుకున్న నిర్ణయం ఏం మిగిల్చింది తన జీవితానికంటే? కన్నీరు. తన భర్త చనిపోయాడు, తన పెద్ద కుమారుడు చనిపోయాడు, తన చిన్న కుమారుడు చనిపోయాడు. కళ్ళ ముందు చూస్తుండగా కుటుంబం అంతా విధవరాళ్ళ కుటుంబం అయిపోయింది. మళ్ళీ దేవుడు ఇజ్రాయెల్ దేశంలో బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో కరువును తొలగించి చక్కటి వసతులు కల్పిస్తున్నాడు. పంట పొలాలు మళ్ళీ దిగుబడి వస్తుందని తెలిసినప్పుడు అక్కడి నుండి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఏమొచ్చారు? విధవరాలుతనాన్ని ఎంటబెట్టుకుని వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు ఏమొచ్చింది? ఒక పేదరికం వచ్చింది. వాళ్ళు తిరిగి వస్తున్నప్పుడు ఏం తీసుకుని వచ్చినట్టు? ఒంటరితనం, మగదిక్కు లేని పరిస్థితులు ఇవన్నీ తీసుకొచ్చారు. మగదిక్కు లేని కుటుంబాన్ని ఆ రోజైనా ఈ రోజైనా ఎలా చూస్తారండి? చాలా సులకనంగా చూస్తారు. చాలామంది ఆడవాళ్ళకి మీరు చెప్తున్నాను, మగాడు ఇంట్లో ఉన్నాను చెప్పి మగాడు విలువ తెలియదు. ఈ మాట నేను అనకూడదు. ఆ మనిషే లేడనుకోండి, నీ బోడుగోడలతో ఏం చేస్తావు నువ్వు? అప్పుడు మనిషి కళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ మనిషిని గౌరవించడం, ఆ మనిషితో ప్రేమగా ఉండడం, ఆ మనిషితో కాస్తంత ఆడు ఎలాంటోడైనా ఆ నీ వైపుకి తిప్పుకునే ప్రయత్నం చేయాలి. వాడనేవాడే లేడనుకోండి, నువ్వు ఆ తర్వాత ఎరగదీసేది ఏం లేదు, గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం రాస్తున్నది, మీరు చూస్తున్నది లేదా మనం చదువుతున్నది, క్షమించండి, ఆ రాయబడిన సంగతి మనం చూస్తున్నది, తన భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, తన కళ్ళ ముందు తానే ఎదవరాలు కాదు, తన ఇద్దరు కోళ్ళు కూడా ఎదవరాలుగా మీరు. విశ్వాసులు కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కుటుంబం మీద పడతాయి. ఏముందని వెళ్ళిపోయారంటే గుప్పెడు మెతుకుల కోసం పోయారు. ఏముందని వెళ్ళిపోయారంటే అంటే దేవుని వాగ్దానాన్ని, దేవుని సహవాసాన్ని వదిలి వెళ్ళిపోయి ఏం సాధించారు చెప్పండి? చాలామంది డెడీజీగా సంఘాలు మానేస్తారు. మానేసి అడుగుతున్నాను, ఏం సాధిస్తారు చెప్పండి? సావును తెచ్చుకుంటారా మీదకి? దేవుని సన్నిధి వదిలేసిపోయి ఏం చేస్తారు చెప్పండి? సంపాదన తెచ్చుకుంటారా మీదకి? ఏముంటుంది చెప్పండి? మీరు ఏదైతే తృప్తి అనుకుంటారో అదే కరువు అయిపోతే ఏం చేయగలరు? కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇది దేవుడికి దగ్గర చేస్తుందా, దేవుడికి నన్ను దూరం చేస్తుందా, ఇది ఆలోచించుకోవాలి. అయ్యో మీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసేసుకుంది. ఆవిడ ఏది సై అంటే వాళ్ళ ఆయన సై అన్నాడు, వాళ్ళ అయ్య వాళ్ళ అమ్మ ఏది సై అంటే వాళ్ళ కొడుకులు సై అన్నారు. వెళ్ళిపోరు. ఏం సాధించారు? సమాధులు సాధించారు. ఏం సాధించారు చెప్పండి? వచ్చేటప్పుడు ఏం తెచ్చారు? కరువు తెచ్చారు, ఒంటరితనాన్ని తెచ్చారు, పేదరికం తెచ్చారు. తెచ్చిన తర్వాత దేవుణ్ణి తెలుసుకోవడం ప్రారంభించారు. వచ్చిన తర్వాత వీళ్ళకి అర్థమైంది, యెహోవా అనే ఒక ఆయన ఉన్నాడు, ఎందుకు విడిచిపోయాము అని. కానీ దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఎలాంటి నష్టాలు చేసినా, ఎలాంటి నష్టాలు తెచ్చుకుని జీవితంలో పడేసుకుని ఒక్కసారి ఆయన వైపు తిరిగే, దేవా ఏంటి మా పరిస్థితులను ఒక్కసారి ఆయన వైపు తిరిగామే అనుకోండి, మళ్ళీ మన వైపు చూస్తాడు. ఆయన చూశాడు, వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు అర్థం కావాల్సింది, ఉత్తమ కోడల చరిత్ర మనం పలుమార్లు మనం ధ్యానించేవని నేను టచ్ చేయట్లేదు, కానీ మనకు కావాల్సిన పాయింట్స్ కొంచెం కొత్తగా మనం డిస్కవరీ చేద్దాం. అందులో మనకు కావాల్సింది ఏంటంటే, తన అత్తగా ఒక మాట చెప్తుంది, అత్తమ్మ నీకు వయసు అయిపోయింది, నువ్వు బయటికి వెళ్ళొద్దు, నా తల్లి లాంటి దానివి, నీకు మాట చెప్తున్నాను, నిన్ను పోషించడానికి అవసరమైతే నా రెక్కల కష్టాన్ని, నిన్ను పోషించడానికి అవసరమైతే నా శరీరాన్ని హోనం చేసుకుంటాను తప్ప నువ్వు మాత్రం బయటికి పోవద్దని పరగేరడానికి పోయింది. బయటికి పోయింది, పని చేస్తుంది. ఆ పరగేయడానికి పోయి పనిచేస్తున్నప్పుడు సరిగ్గా టైంలో రూత్ని ఫస్ట్ టైం చూసాడు వ్యక్తి ఎవరు చెప్పండి? మన స్టడీలో ఉన్న వ్యక్తి ఎవరు? బోయాజు. ఆ మొదటిసారి బోయాజు రూతమ్మను చూస్తున్నప్పుడు రూతమ్మలో ఏం గమనించుంటాడు చెప్పండి? మిమ్మల్ని అడుగుతాను చెప్పండి. రూతమ్మని మొదటిసారి అలా చూస్తున్నప్పుడు ఆ పొలంలో పరిగెడుతుంది. ఆ పరిగెడుతున్నప్పుడు రూతమ్మలో ఏం చూస్తుంటాడు? మీరు చూసి చెప్పండి. పోనీ అందమో అలాంటి మనిషి కాదు ఆయన. సెక్సువల్ అఫైర్ అలాంటివి ఆయన చూడ్డా. ఆయన తన వల్ల కలిసి వచ్చే ఆస్తులు అసలు లేవాళ్ళకి. ఆ అమ్మాయిని ఏం చూసి ఆ అమ్మాయికి అడుగుతున్నాడు? అంత ఇంపార్టెంట్ ఏమి ఇస్తున్నాడు? అరే పరగేరుకుంటున్నారు. పరగేరుకోవడం అంటే ఎవరు ఏరుకుంటారు చెప్పనా? పరగేరుకోవడం అంటే పేదోళ్ళు,
పరదేశులు, విధవరాండ్లు ఈ కేటగిరీలో ఉన్నవారు. అలాంటి అమ్మాయిని అంత తీక్షణంగా ఒక భూస్వామి, మోతుబరి, పెద్దోడు, ఆయన చెబితే 1000 మంది నిలబడతారు, ఆయన చెబితే 1000 మంది కూర్చుంటారు, ఆయన దగ్గర చాలా వర్కర్స్ పనిచేస్తారు. అలాంటి ఆయన కూలి పనుల కన్నా అధ్వానంగా ఉండే స్థితిగతుల్లో ఉన్న ఈ అమ్మాయిని అంత ఇంట్రెస్ట్గా ఏం స్టడీ చేస్తున్నాడు? ముఖ్యాంశాలు మరోసారి. రూతమ్మలో ఏం చూస్తున్నాడు? సౌందర్యమా? అది కాదు. సౌందర్యమే చూడాలనుకుంటే ఆయనకున్న డబ్బుకి, పరపతికి, ఆయన దగ్గర ఉన్న ఎకరాల భూస్వామి స్థితిగతులకి సిటికేస్తే లైన్లో నిలబడే అందగతులు చాలామంది ఉంటారు. కానీ ఆయన చూసింది తెలుసా? ఆ అమ్మాయిలో పేదరికం ఉన్న, జాతక వినండి, ఆ అమ్మాయిలో పేదరికం ఉన్నా, ఆ అమ్మాయిలో ఒంటరితనం ఉన్నా, ఆ అమ్మాయిలో విధవరాలతనం వాళ్ళ ఇంట్లో విలవిల్లాడిస్తున్నా, ఆ అమ్మాయిలో అతను చూసిన వ్యక్తిత్వం ఏంటో తెలుసా? చెప్పండి. చాలామంది బాగా చెప్పండి. చాలామంది పేదరికం ఉన్నప్పుడు, ఒంటరితనం ఉన్నప్పుడు, డబ్బులు లేని స్థితిగతులు ఉన్నప్పుడు గడ్డి తినే పనులు చేస్తారు. ఆ పేదరికాన్ని అడ్డు పెట్టుకుని ఏదో ఒకటి, ఆ నెత్తి మీద 10, ఈ నెత్తి మీద 10, అక్కడ ఒక రూపాయి, ఇక్కడ ఒక రూపాయి, ఆడోళ్ళు మగోళ్ళు ఆర్థికంగా ఎదిగిపోవడానికి ఏదొక, ఈ పదం వాడతానేమో అనుకోకండి, ఆడ మగ కానోళ్ళకి ఎలాంటి పదం అయితే వాడతారో అలాంటి పనులు చేస్తారు. ఇంకేటని అడగండి. లేకపోతే ఇంకా చెప్పాలంటే కే పనులు చేస్తారు. ఈ అమ్మాయికి ఇంత ఆర్థిక నష్టాలు ఉన్నా, పేదరికం ఉన్నా, వయసు అయిపోయిన అత్త అమ్మలాంటిది ఇంట్లో ఉన్నా, ఆ అమ్మాయి చేస్తున్న పని ఏంటో తెలుసా? ఇప్పుడు సంపాదించడానికి పోవాలంటే శరీరం అమ్మేసుకోవచ్చు, సంపాదించడానికి పోవాలంటే వేరొకరితో పోవచ్చు, సంపాదించడానికే ఆమె వేరే దారిలో ఎత్తుకోవాలంటే ఎవరో లేని టైంలో అక్కడ పనులు అడ్డుకుపోవచ్చు. తన పేదరికంలో కూడా అమ్మాయి పాటిస్తుందండి. చెప్పండి మీ బొంద. ఆమె పేదరికంలో కూడా పాటిస్తుందని ధర్మశాస్త్రం ప్రకారం ఏరుతుంది. ఏంటట అంటే పరగేరుకోడు, అంటే ఒక రూపాయి సంపాదించే పరగేరుకునే కార్యక్రమాన్ని కూడా పరగా ఎలా ఏరుతుందంటే ధర్మశాస్త్రం, అంటే ధర్మశాస్త్రంలో ఒక లా ఉంది. ఆ లా ప్రకారం పనులు తీయకూడదు. ఏం తీయాలి చెప్పండి? పరిగే ఏరాలి. పరదేశులు, విధవరాండ్లు ఏదన్నా పొలానికి పోతే ఆ పొలంలో పనులు ముట్టుకోకూడదు. మరి ఏం ముట్టుకోవాలి, ఏం ఏరుకోవాలి? పరిగేరాలంటే ఈ అమ్మాయిలో బోయాజ్ అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఈ అమ్మాయి ధర్మశాస్త్రం ప్రకారమే గుప్పెడు మెతుకులు ఏరుకుంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జాతక వినండి. నువ్వు రూపాయి సంపాదిస్తున్నావో, ₹10 సంపాదిస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, కూలి పని చేస్తున్నావో, ఏం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ ప్రతి రూపాయి సంపాదనలో వాక్యము పాటిస్తూ సంపాదించాలి. ₹10 కొని ₹20 అమ్మేసి వ్యాపారం చేసినట్టు డ్రైనేజ్లో తొక్కేస్తాడు దేవుడేమనుకుంటున్నావు? ఏదన్నా న్యాయబద్ధంగా ఉండాలి. నీకు చేతనైతే నీతిని జరిగించి సంపాదించు. నా వల్ల అవ్వట్లేదు, అటోకడి పో, బయటకు పో. దేవుడు సీరియస్గా చెప్తున్నాడు. ఈ అమ్మాయిలో దేవుడు గమనించింది ఏంటి? క్షమించండి, బోయాజు గమనించింది ఏంటి? ద్వితీయోపదేశ కాండం 24:19 నుండి 22 వచనం వరకు ఉన్న వచనాన్ని ఈ అమ్మాయి పాటిస్తుంది. ఏ అమ్మాయి చెప్పండి? రూతు. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండం 19 నుండి 22 వచనం వరకు. నీ పొలములో పంట కోయిచున్నప్పుడు అది తెచ్చుకోవటకు ఎవడైతే పొలపు యజమాని ఉన్నాడో తెచ్చుకొని తిరిగి వెళ్ళొద్దు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు పనులన్నిటిలో నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును, తండ్రి లేని వారికిని, విధవరాండ్లకును దాన్ని వదిలేయాలి. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి పరిగెడుతున్నప్పుడు అడుగుతున్నాను, ఎవరో చూడకుండా పనులు పట్టుకెట్టలేదు. ఆ అమ్మాయి పరిగెడుతున్నప్పుడు ఎవరో చూడలేని టైంలో ఆ గోధుమల పంట కొయ్యట్లేదు. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన దాని ప్రకారము
వదిలేసిన గడ్డి పరకల్ లాంటి పరిగెడుతుంది. అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎంత నీతి అమ్మాయికి. తినడానికి తిండి లేకపోయినా, కళ్ళ ముందు పంటున్నా, కళ్ళ ముందు యవనస్తులున్నా, కళ్ళ ముందు లోకమున్నా, తను సంపాదించడానికి విచ్చలవిడి మార్గాలు ఎన్నో ఉన్నా, ఇప్పటికిప్పుడు పనులు పట్టుకుపోయే అవకాశం తన కళ్ళ ముందు అలా కనబడుతున్నా, ధర్మశాస్త్రం ప్రకారం పరిగే ఏరిందే తప్ప చెప్పండి అడ్డగోలు సంపాదనకు అలవాటు పడిందా? నేను ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చెప్తున్నాను వినండి. 10 రూపాయలు నీకు కలిసి వస్తుందంటే గుర్తుపెట్టుకో, ఇది వాక్యానుసారం అని నువ్వు గుర్తు చేసుకో. 10 రూపాయలు నువ్వు ఖర్చు చేస్తున్నావంటే, మళ్ళీ చెప్తాను, ఈ ఖర్చులో కూడా వాక్యం ఉందా లేదంటే నీ సంపాదనలో వాక్యాన్ని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చెప్పండి, నువ్వు ఖర్చులో వాక్యాన్ని చెక్ చేసుకోవాలంటే ఈ రెండిట్లో నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు ఖర్చు పెట్టడానికి నీకు రైట్ ఏముంది? ఈ సంపాదించింది న్యాయబద్ధంగా సంపాదించావా? ఈ ఖర్చు చేస్తుంది న్యాయబద్ధంగా ఖర్చు చేస్తున్నావా? ఇలా వాక్యముతో బేరేజీ వేసుకోకపోతే ఏదైతే సంపాదించావో చెప్పండి అదే నీకు గుర్తుడే కూర్చుంటుంది. ఏదైతే సాధిస్తావో, ఏదైతే ఖర్చు చేస్తావో అదే నీకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే అక్కడ రాస్తాను చూడండి, 1 రూపాయి లేదా 1 అర్ధ రూపాయి ఇంకా దిగుస్తాయి మాట్లాడుకుంటూ ఒక పరిగేరుకుంటున్న అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఈ జీవన సంబంధమైన పోరాటంలో తన నీతి తప్పట్లేదు. చూడండి, పరిగేరుకోవడానికి నీతి తప్పకపోతే 10 రూపాయలకి 10 సార్లు అబద్ధం ఆడుతున్నావు అంటే నిన్నేమనాలి? నువ్వు విశ్వాసివా? 10 రూపాయలకి 10 రూపాయలకి అబద్ధాలు ఆడుతాం, 100 రూపాయలకి 100 అబద్ధాలు ఆడుతున్నాను. ఇవి దాసేసి ఏమన్నా మిగిలిపోతాయా? హాస్పిటల్కి వెళ్ళిపోతావు త్వరలో. ఏమనుకుంటున్నావు? పనికొస్తాయి అనుకుంటున్నావా? ఉంటాయి అనుకుంటున్నావా? ఆయన గమనిస్తున్నాడు. తన అందాన్ని చూడట్లేదు, తన స్థితిగతులు చూడట్లేదు, తన ఆస్తులు చూడడానికి ఏమీ లేవు. అతను చూస్తున్నది ఏం చూస్తున్నాడంటే ఈ అమ్మాయి ధర్మశాస్త్రం ప్రకారం ఏరుకుంటుంది. ఇంకా ఏముంది ఒకసారి త్వరకొని వచనాలు చూద్దాం. లేవియా కాండము 19వ అధ్యాయం, లేవియా కాండము 19వ అధ్యాయం, లేవియా కాండము 19వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేవియా కాండం 19వ అధ్యాయం 10వ వచనం. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవాళ్ళని. ఇప్పుడు ఎవరు ఈవిడ చెప్పండి? ఈవిడ బేదరాలు, పరదేశు, చెప్పండి వేదవరాలు. ఈ 3 కేటగిరీలు ఇప్పుడు రూతుందా లేదా? ఆమె పేదది, రెండోది విధవరాలు, మూడోది పరదేశ్. అంటే ఆమె ఈ వచనానికి సూట్ అవుతుంది. ఈ వచనం ప్రకారమే తను ఏరుకుంటుంది. ఇప్పుడు బాగానండి, తన పాత్ర, తన నీతిని, తన వాక్యానుసారమైన బ్రతుకుని పొలంలో ఆమె ప్రవర్తన చూపిస్తున్నప్పుడు ఎవరైతే ఆ భూస్వామి ఆ భూస్వామి ఆ భూమికి అధిపతి ఉన్నాడో ఆయన కూడా వాక్యం పాటిస్తున్నాడు. అవి ఇమేజ్లు ఏం పాటిస్తున్నాడు వాక్యం అంటే ఇప్పుడు చదవండి. 24వ అధ్యాయం 19వ వచనం, 24వ అధ్యాయం 19వ వచనం, 20, 21 వచనాలు. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. త్వరగా. నీ పొలములో నీ పంట కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మర్చిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీ దేవుడైన యెహోవా నువ్వు చేయి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు. ఇప్పుడు చెప్పండి, తానికి ఎందుకు ఫేవరెటిజం చూపిస్తున్నాడు చెప్పండి? బోయాజు తను ఏరుకున్నప్పుడు ఏమనకుండా ఆ అమ్మాయిని గౌరవిస్తూ తనకు కావాల్సిన కూర్చుకోవడానికి కావాల్సిన పంటని ఎందుకు తనకి ఇస్తున్నాడు తెలుసా? ఆయన మైండ్లోకి విషయం ఏంటంటే దేవుడు నన్ను దీవించాలి అంటే, నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని బలపరచాలి అంటే ప్రతి విశ్వాసి బోయాజుని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? బోయాజు మనకు నేర్పిస్తున్నది ఏంటి తెలుసా? నేను ఇతరుల పేదోళ్ళకు ఇప్పుడు మెతుకులు పెడితే చెప్పండి దేవుడు నన్ను దీవిస్తాడు. మనం వెళ్ళటం చెప్తున్నా, పిల్లికంట చెప్పండి ఇంగిలిసే ఇసరలేదంట, కానీ ఆకాశం నుంచి మనకేమి ఇప్పేయాలంట? నీ మంది ఇప్పుతాడు. నువ్వు నడుస్తున్నాను కష్టాలు ఉన్నప్పుడు, దారంటే పోతున్నప్పుడు ఎప్పుడని నీ ముఖానికి 100 రూపాయలు ఇచ్చేవారు కదా? దారంటే అడుక్కున్నది చాలా మంది ఇచ్చావా? నేను అడుగుతున్నా కనీసం 50, 20, 10 రూపాయలు ఇచ్చేది బ్యాంక్ వచ్చేది ఆ రోజు మనకి 10 ఇస్తాం. 10
10 రూపాయలు వస్తే భయం వేస్తుంది, 100 ఇస్తే భయం అవుతుంది. అదే నువ్వు పనికి మాలిన పనికి 500 వచ్చి పెడతావు, పనికి మాలిన పనికి 2000 వచ్చి పెడతావు, పనికి మాలిన పెడుతున్నాను. నీ కళ్ళ ముందు ఎలాంటి పేదోళ్ళు కనబడుతున్నాడు? ఎప్పుడైనా నీ ముఖానికి ఒక 500 సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా? సూత్రం ఏంటి చెప్తున్నా? బైబిల్ చెప్తుంది, పేదోళ్ళని నువ్వు కనుకరిస్తే, చెప్పండి, నేను నిన్ను కనుకరిస్తా. పేదోళ్ళకి నువ్వు చేయి చాచి వాళ్ళకి సహాయం చేస్తే నా చెయ్యి నీ మీద సాచి నేను ఆర్థికంగా ఆశీర్వదిస్తా. కానీ మనం ఎలా ఉంటాం అంటే ఇతరుల కష్టాన్ని దొంగిలిస్తాం, ఇతరుల కష్టాలు దొంగిలించి ఆ ఇతరుల కష్టంలో సుఖపడాలనుకుంటాం. నడుతున్నాను, బోయాజు కష్టం తీసుకుంటుందా? తను ఏస్ట్గా వదిలేసిన ఎంగిలి పరకలు ఏరుకుంటుంది. మనం ఎలా ఆటోలని తెలుసా? గుర్తుపెట్టుకోండి, ఎంగిలి మెతుకులు కూడా పక్కలకి వేయం మనం. అందుకే చాలాసార్లు మెసేజ్లో చెప్పిందే నడుతున్నాను, మంచి కూరని పూట పక్కలో చెప్పమా చెప్తాను. మరి ఎంత సుంచిబుద్ధి అయితే దేవుడు ఎలా దీవించేస్తాడండి? మరి ఎంత దారుణంగా. మన ఇంట్లో ఎవరైనా పనులు ఉన్నారనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు కావాలంటే గమనించండి. మన ఇంటికి ఎవరైనా పని చేయడానికి వచ్చారనుకోండి, నువ్వు వేడేడుగా వండుకున్న కూర ఎప్పుడన్నా ఇచ్చే వాళ్ళకి? రాత్రి మిగిలిపోయింది ఇస్తావు. నువ్వు తినే టిఫిన్, అమ్మా ఈ టిఫిన్ తిను అని ఎప్పుడన్నా అన్నావా? నువ్వు తినే భోజనం దగ్గర కూర్చోబెట్టి భోంచే ముందు తర్వాత చేయదు కానీ ఎప్పుడన్నా అన్నావా? దేవుడు ఆశీర్వదించేమంటే ఊరకే ఎలా ఆశీర్వదించేస్తాడు? నీ దృష్టి బాగుండాలి, మనిషిని మనిషిగా చూడడం రావాలి. మిగిలిపోయిన పాసన్నాలు, మిగిలిపోయిన పాస్కూరలు, మిగిలిపోయినవన్నీ పక్కోలికి ఇచ్చి నువ్వేదో పెద్ద దాన ధర్మం చేసానంటే దేవుడు అంటాడు, పాసేదవా అంటాడు. గుర్తుపెట్టుకో, నువ్వేమిచ్చావు? అదే పాసిపోయింది నీకు పెడితే నీకు దేవుడు హెల్దీ ఫుడ్ ఇచ్చాడు. నీలాంటి మనిషేగా మనిషి, నీలాంటోలేగా మనిషినట్టు. ఒకవేళ పెడితే తప్పేముంది? దేవుడు ఏం చూస్తాడండి ఒక వ్యక్తిని ఆశ్రయించడానికంటే? అంత పెద్ద భూస్వామి, అంత ఆస్తిపడు ఎలా ఊరకవ్వలేదు, ఒట్టిగా అయిపోలేదు. ఎందుకు అయిపోయాడు? ఆయన మైండ్ మంచిది. ఉంటే పెడతాడు నలుగురికి, ఉంటే వెదజడుతాడు నలుగురికి, ఉంటే ఇస్తాడు నలుగురికి. పేదోళ్ళని గొప్పోళ్ళని చూడ్డు, ఇతరులని మనుషుల్లా చూస్తాడు. పలకరించే ముందు ఏమైనా పలకరిస్తాడంటే, ఓయ్ అండో, పలకరించే ముందు ప్రైజ్ లార్డ్ అంటాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక, యెహోవా నిన్ను దీవించును గాక. ఆయన పలకరింపే ఎంత బాగుంది చెప్పండి. ఊరక వచ్చాయి భూములు, దాంతో భూములు ఊరక వచ్చాయా? ఆస్తులు ఊరక వచ్చాయా? ఎలా వచ్చాయి చెప్పండి? యెహోవాను బట్టి ఆయనకున్న మోరల్స్ ఏవైతున్నావో ఆ మోరల్స్ని బట్టే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆశీర్వదిస్తున్నాడు.